మంచు వారింట్లో ఏం జరుగుతుంది? గతంలో ఓసారి గొడవలు జరిగినట్లుగా ప్రచారం సాగింది. అప్పట్లో అదంతా హంబాక్ అన్నట్లుగా మార్చేశారు. కానీ ఈసారి మాత్రం సీన్ అలా లేదు. కాస్త గట్టిగానే కనిపిస్తుంది. పైగా మనోజ్ ఒంటిపై గాయాలైనట్లుగా వైద్యులు నిర్ధారించడంతో ఇకపై ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అసలు మంచు కుటుంబంలో గొడవలకు కారణమేంటి, కారకులెవరు అన్న మాట వినిపిస్తుంది. మంచు మోహన్ బాబు టాలీవుడ్ పాతతరం నటుల్లో ఒకరు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుంటారు. కానీ ఆయన ఇంట్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి చూస్తే అది లోపించిందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇప్పటికే 1-2 సార్లు మంచు వారింట్లో గొడవలు రచ్చకెక్కాయి. అయితే వాటిని ఎలాగోలా సర్దుబాటు చేశారన్న విమర్శలు అప్పట్లోనే వినిపించాయి. ఇలాంటి వేళ మరోసారి కలకలం రేగింది. మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ గత కొంతకాలంగా ఆయనకు రావాల్సిన ఆస్తులపై అంతర్గతంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశంపై శనివారం కూడా పెద్ద ఎత్తున గొడవ జరగటం, అందులో మనోజ్ను ఆయన తండ్రి మోహన్ బాబు కొట్టించారన్న వార్తలు బయటకు వచ్చాయి. ఇది కాస్త పరస్పరం ఫిర్యాదులకు దారితీసింది. నడవటానికి కష్టపడుతున్న పరిస్థితుల్లో మంచు మనోజ్ హాస్పిటల్కు రావటంతోనే విషయం అంతా పాకింది. అయితే జరిగింది బయటకు వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావించి మంచు మనోజ్ను కుటుంబ సభ్యులంతా వారించారన్న వార్తలు వస్తున్నాయి. పైకి అంతా మామూలుగానే కనిపిస్తున్నా లోలోన మాత్రం అగ్నిపర్వతం మాదిరిగా పరిస్థితి ఉందన్న టాక్ వినిపిస్తోంది. మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో ఒక పిటిషన్ లాడ్జ్ చేయడం. దాంట్లో ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా 10 మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి అరుస్తూ ఉన్నారు. నిన్న ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు పారిపోయారు. దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగిలినాయి. 10 మంది అన్నోన్ పర్సన్స్ రాశారు. మోహన్ బాబు గారి పేరు లేదు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు అని. ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు. నాకు, మా పిల్లలకు, నా భార్యకు థ్రెట్ ఉందని చెప్పారు. అందులో వినయ్ పేరు ఏమైనా చెప్పాడా? విజయ్ రెడ్డి అని చెప్పారు. విజయ్ రెడ్డి అంటే కిరణ్ వాళ్ళు ఏదో మాయం చేశారు. వాళ్ళ పేరు కూడా ఏమైనా చెప్పాడు? వాళ్ళకి చెప్పలేదు. ప్రస్తుతం పంచాయతీ అంతా మోహన్ బాబు జల్పల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంటి వద్దే నడుస్తోందన్న వాదన వినిపిస్తోంది. మంచు విష్ణు, మంచు మనోజ్ బౌన్సర్లు కూడా రావటం పరిస్థితికి అద్దం పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాదంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్న మాట వినిపిస్తోంది. ఇక్కడే అందరికీ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు మోహన్ బాబు కుటుంబంలో ఎందుకు గొడవలు వస్తున్నాయి అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే ఇందుకు కారణం విద్యా సంస్థలు అనే టాక్ ఉంది. వాస్తవానికి మోహన్ బాబు మొదటి నుంచి ఉన్న జూబ్లీహిల్స్ ఇంటిని మంచు లక్ష్మికి ఇచ్చేశారు. జల్పల్లిలో నూతనంగా ఇంటిని నిర్మించుకున్నారు. అక్కడే ఆయన ఉంటున్నారు. విష్ణు సైతం తండ్రి వద్దే ఉంటున్నారు. మంచు మనోజ్ మాత్రం వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం వీరికి చెందిన శ్రీ విద్యానికేతన్ విశ్వవిద్యాలయం గురించి ఆరోపణలు వచ్చినప్పుడు మంచు విష్ణు, మోహన్ బాబు భిన్నంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోహన్ బాబు గతంలోని ఆస్తులు పనిచేశారు. హైదరాబాద్ శివార్లలోని ఓ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇందుకు సంబంధించిన ప్రక్రియ అంతా ముగించారు. అయితే ఆయన కుటుంబంలో ఎక్కువ ఆదాయం తీసుకువచ్చేవి విద్యా సంస్థలే. వాటిని మంచు మనోజ్కు కాకుండా చేశారని అంటున్నారు.
దీంతో కాలేజీల్లో హక్కు కోసం మనోజ్ పోరాటం చేస్తున్నారని చెబుతూ ఉన్నారు. మరి అనేక వివాదాలు ట్విస్ట్లు అన్నట్లుగా సాగుతున్న మంచి ఫ్యామిలీ హైడ్రామాకు జల్పల్లి ఇంటిలోనైనా ఎండ్ కార్డ్ పడుతుందా చూడాలి మరి.